రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని విశాఖ జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ పథకం ముందుగా గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం సిబ్బంది ఆన్లైన్లో ఉన్న రైతుల సమాచారాన్ని తనిఖీ చేసి ఆమోదిస్తారని తెలిపారు. రైతు వారి వివరాలన్నీ కూడా సంబంధిత గ్రామస్థాయి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సిబ్బంది రెవెన్యూ శాఖ తనిఖీ చేసి జాబితాను తయారు చేసిన పిదప అర్హులైన రైతులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు, మధ్యస్థ, పెద్ద రైతులకు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని, ఈ సమాచారం అంతా కూడా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది తనిఖీ చేసి మే నెల 20వ తేదీలోపు అన్నదాత సుఖీభవ ఆన్లైన్ పోర్టల్లో ధృవీకరణ కొరకు ఆదేశించడం జరిగిందన్నారు. దీనికోసం తహసీల్దార్లకు, మండల వ్యవసాయ అధికారులకు, రైతు సేవా కేంద్రం సిబ్బందికి లాగిన్లు ఇవ్వడం జరిగిందని, కావున రైతులందరూ కూడా గ్రామ స్థాయి అధికారులకు సహకరించవలసిందిగా కోరుతున్నారని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పథకానికి నిబంధనల ప్రకారం ఒక రైతు కుటుంబం అనగా భర్త, భార్య, పిల్లలు ఒక యూనిట్ గా పరిగణించబడతారని, ఒకే కుటుంబానికి చెందిన వారు ఉమ్మడి భూములు కలిగి ఉంటే వారిలో ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న వారి బ్యాంకు ఖాతాకు నిధులు విడుదలవుతాయన్నారు. ఒకవేళ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు సమాన శాతం భూమి వాటా ఉంటే గనక ఎవరైతే ఆ ఇంటికి పెద్దవారో వారి బ్యాంకులకు ఖాతాకు నిధులు విడుదల కాబడతాయని తెలిపారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న యజమాని లేదా కౌలు రైతు కార్డు కలిగి ఉన్న వారికి కూడా నిధులు వారి వారి బ్యాంకు ఖాతాల విడుదల కాబడతాయని, వ్యవసాయ భూమి అనగా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు సాగు చేస్తున్న రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకానికి మరణించిన వారు రాజ్యసభలో గాని, శాసనసభలో గాని, జిల్లా పరిషత్లో గాని, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం కానీ గతంలో గాని పదవులు చేపట్టిన వారు, గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు చేపట్టిన వారు, నెలకు 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న వారు, పనిచేస్తున్న రిటైర్ అయిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులకు మినహాయింపు. గత సంవత్సరం ఆదాయ పన్ను కట్టిన వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నవారు, తమ భూమిని వ్యవసాయం కాకుండా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించిన వారు అనర్హులు.